ఎస్ఎస్సి పూర్తి కాని వయసులో యేసుదాసుతో యుగళ గీతం పాడే అద్భుత అవకాశమది. ఆ గీతంతో ఆ కోయిల స్వరాలు పాటల పూదోట వైపు సాగాయి. రాధాకృష్ణన్ అనేక చిత్రాల్లో ఆమెకు పాటలిచ్చి ప్రోత్సహించారు. ఆ తరువాత చిత్ర కేరళ విశ్వవిద్యాలయం సంగీత విభాగంలో బిఏలో చేరారు. ఆ సమయంలో జరిగిన జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్షలో నెగ్గడం ఆమెకెంతో ఉత్సాహాన్నిచ్చింది. ఆ స్కాలర్షిప్తో ఆమె కర్ణాటక సంగీతంలో తను బాల్యంలో శిక్షణ పొందిన ఓమన్ కుట్టి వద్దనే శిక్షణ కొనసాగించింది. అటు డిగ్రీ చేస్తూనే ఇటు యేసుదాసుతో కలిసి దేశమంతా సంగీత కచేరీలు, మరోవైపు గీతమాలికలకు పాటలు. ఆ స్వరలాలిత్యానికి దోసిలి పట్టినట్లుగా సినిమాల్లో వస్తున్న అవకాశాలు. ఇక చిత్ర పాఠాలు మానేసింది, పాటకే చోటిచ్చింది. సంగీత దర్శకులు రవీంద్రన్, శ్యామ్, జెరీ అమల్దేవ్, జాన్సన్, శరత్ల ప్రోత్సాహంతో మలయాళ సినీ గాయనిగా పాటల తుఫాను సృష్టించింది. రవీంద్రన్ సలహాతో తమిళ సినీ రంగంపై దృష్టి పెట్టింది. ఫలితంగా 1984లో ఆ పాటల తుఫాను మలబారు తీరం దాటింది, చెన్నై నగరాన్ని తాకింది. ఆ హోరు అప్పటికే అక్కడ సినీ సంగీతానికి నవ్య సొగసులద్దుతూ కొత్త గొంతుకలతో విచిత్ర విన్యాసాలు చేయిస్తోన్న ఇళయరాజా హృదయాన్ని తాకింది. ఇక ఆ స్వరమాంత్రికుడి బాణీలకు చిత్ర మాధుర్యం తోడయింది. వారి రాగబంధం భవిష్యత్తులో అనేక సంచలనాలకు నాంది పలికింది. నీదాన అందకోయిల్ సినిమాలో గాయకుడు గంగై అమరంతో కలిసి చిత్ర పూజకేత పూవిద అనే పాటను తొలకరి జల్లులా వర్షించారు. ఇక అంతే, వరుసగా అవకాశాలు. పంతొమ్మిది 1985 గాయనిగా చిత్ర ఎవరో దేశానికి తెలిసిన సంవత్సరం అది. ఇళయరాజా స్వరపరిచిన సింధు భైరవి తమిళ చిత్రం ఆమె గాన నిక్వాణంలో మేలుమలుపుగా నిలిచింది. చిత్ర గళం నుంచి జాలువారిన పాడరియేన్ పడిపరియన్ గీతం తమిళనాట ప్రతి ఇంట నాదమయ్యింది. பள்ளிக்கூடந்தானறியே ஏடறியே எழுத்தறியே எழுத்துவக நானறியே ஏட்டுல எழுதவில்லை எழுதி வச்சு பழக்கமில்ல இலக்கணம் படிக்கவில்லை தலக்கணமோ எனக்கு இல்ல పాడరియే. అదే ఏడాది ఆమె స్వరం ఆంధ్రదేశాన్ని తాకింది. తెలుగు ఫిల్మ్కి నేను ఫస్ట్ పాడిన సాంగ్ ప్రళయం అని పిక్చర్లో ఒక హమ్మింగ్, దాంట్లో లిరిక్స్ ఏం లేదు, కేవి మహాదేవన్ గారి మ్యూజిక్లో జయసుదాస్ గారు పాడిన సాంగ్లో ఒక హమ్మింగ్, అది ఎప్పుడు నాకు గుర్తు లేదు. తర్వాత ఇళయరాజా గారి దగ్గర పాడాను, అబ్బదాని సోకు సంపంగి రేకు లల్లలాల, అది ఆ తర్వాత పాడిన సాంగ్. తర్వాత సత్యం గారికి గెలుపు మా దేశమా గెలుపు మా దేశమా లలలలా లలలలా జీవితం ప్రతిపదం సమరమే సాగని, ఆ పాట. అలాంటి చాలా మంచి పాటలు సత్యం గారికి కూడా నేను పాడాను. అప్పుడే తమిళనాట విడుదలైన అగ్ని నక్షత్రం తెలుగు ప్రేక్షకులను ఘర్షణ రూపంలో తొలకరి మెరుపులా తాకింది. ఉరికిన మాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ. ఇక అప్పటి నుంచి ప్రతి సినిమాలో నిర్మాతలు ఆమె కోసమే ప్రత్యేకంగా పాటలు సృష్టించారు. ఇక ఆమె స్వరయాత్ర అప్రతిహతంగా సాగింది. సంతోషమైన సందర్భాలు చాలా వచ్చింది. నాకు అవార్డ్స్ వచ్చినప్పుడు లతాజీని ఒకసారి మీట్ చేయడానికి నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. ఆశాజీని ఒకసారి మీట్ చేశాను. సుశీల గారి వాళ్ళతో స్టేజ్లో పాడడం, అదన్నీ నాకు చాలా మెమరబుల్ సిట్యుయేషన్స్. తర్వాత నాకు కెరియర్లో చాలా ఫీల్ అయిపోయిన ఒక సందర్భం
ఏంటంటే మెడ్రాస్లో ఒక స్టేజ్లో నేను నాకు సింధు భైరవికి అవార్డు వచ్చిన టైంలో, నేను వచ్చిన టైంలో 85 ఆ టైంలో ఆ పాట స్టేజ్ మీద పాడుతున్నప్పుడు ఆడియన్స్ దగ్గర ఫ్రంట్ రోలో జానయ్య గారు కూర్చున్నారు. జానయ్య గారు స్టేజ్ మీద వచ్చి బ్యాక్ స్టేజ్కి వచ్చి నన్ను చాలా ఇలా హోల్డ్ చేసి చెప్పారు, నా కడుపులో పుట్టలేదే అని. నాకు అది నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చిన ఒక మహా వ్యక్తి అలా చెప్పడం నాకు చాలా ఒక పెద్ద అవార్డు వచ్చినట్టు నాకు అంత సంతోషం వచ్చింది. ఆ గళం యువతరం ఎదలో ప్రియలేఖలు శుభలేఖలు రాయించింది. ఆ స్వరం మెల్లమెల్లగా వెన్నెల్లో మోహనరాగంలా, కొమ్మల్లో కోయిల గానంలా హాయిగా స్పృశించింది. తొలినాళ్లలో గీతాంజలిలో ఆలపించిన గీతాలు ఆమెకెంతో పేరు తెచ్చాయి. సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే, ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. 1991 గోదావరి తీర ప్రకృతి అందాలను ఆత్మీయ బంధాలను మోసుకొచ్చిన సీతారామయ్య గారి మనవరాలులోని పాటతో ప్రతి ఎదను కదిలించింది, కరిగించింది. అందులో చిత్ర కలికి చిలకల కొలికి గీతంతో అనుబంధాలు ఆప్యాయతలు తడిమింది. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి, అత్త మామల కొలుచు అందాల అతివ, పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి, మేనాలు తేలేని మేన కోడల్ని, అడగవచ్చా మిమ్ము ఆడ కూతుర్ని, వాల్మీకి నియమించు వరస తాతయ్య, మా ఇంటి కంపించవయ్య మావయ్య. కలికి చిలకల కొలికి మాకు మేనత్త, కలవారి కోడలు కనక మహాలక్ష్మి. ఈ పాటకి నాకు ఫస్ట్ నంది అవార్డు వచ్చినది. ఈ పాట తెలుగు వాళ్ళ దగ్గర కూడా నాకు కొంచెం పాపులారిటీ ఇచ్చిన సాంగ్ కూడా, దానికి ఈ సాంగ్ చాలా స్పెషల్ నాకు. పాటకు పల్లవి ప్రాణం, కొన్ని గీతాలకు చిత్ర గళమే ప్రాణం. క్షణక్షణంలో జామురాతిరి జాబిలమ్మ జోలపాడిన జాబిలమ్మ జోలపాడన ఆయన, జోరు గాలిలో జాజికుమ్మ జారనీయకే కలా, అయ్యారి వాలు కళ్ళలోన, స్వరాల ఊయలుగు వేళ తానతననన తానినాన. చంటిలో జాబిలికి వెన్నెలకి ఉన్న అనుబంధాన్ని ప్రస్తుతించిన పున్నమిలే గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే, ముద్దులోనే పొద్దుపోయే, కంటి నిండా నిదరోవే సంతి పాడే జోసే. పెళ్లి సందడిలో కాబోయే శ్రీవారికి పెరటి జాం చెట్టు పళ్లతో కుశలమడిగిన పరదేశిలో మధువనాన్ని మళ్లీ మళ్లీ పూయించిన చిత్ర గళ మాధుర్యం అమోఘం, అనన్య సామాన్యం. ఆ గళం పలికించని శృతి లేదు, ఒలికించని కుహుకృతి లేదు. ఆ గీతాల ముత్యాల కేళిలో సాక్షాత్తు ఆ శ్రీవారే ఓలలాడారు. మూసిన ముత్యాలకే మొరగులు
పరభాషా గాయకులు. ఈ మధ్య తరచూ వినిపిస్తున్న నిరసన ధ్వని ఇది. అయినా కెరటాల ఘోషను, కోకిలమ్మ పాటను, తుమ్మెద యాసను, పక్షుల భాషను తిరిగించే చిత్రగానానికి భాషతో పనేముంది. సరిహద్దులు చెరిపిన ఆ స్వరం రెక్కలు విప్పుకొని చుక్కల్లో సాగింది. చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా, ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా చిత్రగళం జ్ఞాపకాలు మోసుకొస్తుంది. నేను ఫస్ట్ టైం తమిళ్ పాడుతున్నప్పుడు నాకు తమిళ్ కూడా తెలియదు. తర్వాత పాడుతున్నప్పుడే నేను వైరముత్తు గారు, ఇళయరాజా గారు, అసిస్టెంట్ సుందరరాజన్ గారు వాళ్ళందరూ నాకు చాలా హెల్ప్, గంగా అమరన్ గారు ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి, ఒక్కొక్క వర్డ్కి ఏంటి మీనింగ్ అని అన్నీ నాకు చెప్పారు. తెలుగు పాడుతున్నప్పుడు బాలు గారు నాకు చాలా హెల్ప్ చేశారు. ఒక్కొక్క పదాలకి మీనింగ్ ఎలా, దానికి ఎక్స్ప్రెషన్ రావాలంటే అది ఎలా చెప్పాలి, అదన్నీ నాకు చాలా, నేను బాలుగారి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. హిందీ కూడా నాకు చదవడం రాయడం తెలుసు, అయితే మాట్లాడడం మాత్రం కొంచెం కష్టం. మిగతా లాంగ్వేజెస్ పాడుతున్నప్పుడు నాకు తెలియని లాంగ్వేజెస్ అంటే చాలా టైం పడుతుంది. నేను ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ అడిగి ఆ సాంగ్ మొత్తం సిట్యుయేషన్ ఎలా ఉంటుంది అదన్నీ చెప్పేసి అది విని వాళ్ళు చెప్తున్నప్పుడు ఏదైనా వాళ్ళ నోరు ఎలా వెళ్తుంది, ప్రొనౌన్సియేషన్ ఎలా వస్తుంది అని చాలా డీటెయిల్డ్గా చూసి నేను అదన్నీ నోట్ చేసుకొని పాడుతున్నప్పుడు కొంచెం టైం అవుతుంది. అయితే కూడా వాళ్ళకి నచ్చిందని అభిప్రాయం చెప్పారు నాకు. మలయ సమీరమైతేనే, మలయాళ సమీరమైతేనే, ఆమె కిన్నెరల కంఠాన్నే సవరించిన గానగాంధర్వం. ఏ భాషలో పాడితే ఆ భాషే తన మాతృభాష అనిపించేంత సహజంగా ఆలపిస్తుంది. స్ఫటిక స్వచ్ఛ ఉచ్చారణకు ఆ గళం అచ్చ తెలుగు అనువాదంలా అనిపిస్తుంది. గొంతుకలో సన్నివేశానికి తగిన భావనను నింపుతుంది. పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుని పాడుతుంది. ఆమెకు తెలుగు ఉచ్చారణను అనువాద చిత్రాల రారాజు రాజశ్రీ నేర్పారు. ఆ తరువాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎన్ఎన్ కీరవాణిలు మెరుగులు దిద్దారు. చిత్రకు స్వరరాజు ఇళయరాజా ఎక్కువ అవకాశాలిచ్చారు. కీరవాణి ప్రోత్సహించారు. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే, సందమామకి రూపముండదు తెల్లవారితే, ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలో, ఒక పూటలోనే రాలు పువ్వులెన్నో, నవ్వవే నవమల్లిక, ఆశలే